రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం భేరి పూజ, దేవత ఆహ్వానం, ఆవాహన తదితర పూజలు అర్చకులు నిర్వహించనున్నారు. ఆదివారం సెలవుదినం. మరొక వైపు బ్రహ్మోత్సవాలు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక క్యూ లైన్లలో నిల్చొని లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటున్నారు భక్తులు. రైట్. ఇక నేటి నుంచి 6వ తేదీ వరకు వరుసగా ధ్వజారోహణం, దేవత ఆహ్వానం, వేద పారాయణ, హవన, అలంకార సేవలు జరుగుతాయి. 7వ తేదీన ఎదుర్కోలు, 8న లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కళ్యాణోత్సవం, 9న దివ్య విమాన రథోత్సవం, 10న శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, అలాగే రేపు ధూప ఉత్సవం, 11న శతఘటాభిషేకం, శృంగార డౌలోత్సవం, ఉత్సవ సమాప్తి కార్యక్రమాలు ఉండబోతున్నాయి. రైట్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం భేరి పూజ, దేవతాహ్వానం, హవనము తదితర పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఆదివారం సెలవు దినం. మరొక వైపు బ్రహ్మోత్సవాలు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూ లైన్లో నిలుచుని లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇక నేటి నుంచి 6వ తేదీ వరకు వరుసగా ధ్వజారోహణము, దేవతాహ్వానము, వేద పారాయణ, హవన, అలంకరణ సేవలు జరుగుతాయి. 7వ తేదీన ఎదుర్కోలు, 8న లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కళ్యాణం, 9న దివ్య విమాన రథోత్సవం, 10న శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, ధూప ఉత్సవం, 11న శతఘటాభిషేకం, శృంగార డౌలోత్సవం, ఉత్సవ సమాప్తి కార్యక్రమాలు జరగనున్నాయి.